నా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు. రేపు వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి. ఈ హనుమత్ జయంతి శుభ సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ హనుమంతుడి యొక్క దయ వల్ల అందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. నేను హనుమంతుడి యొక్క భక్తుణ్ణి. ఆయన పూజ చేసుకుంటూ ఉంటాను నేను. అదేవిధంగా ఆయన మీద ఆయన దయతోటే కపీస అన్న శతకాన్ని ఒకటి రాయడం జరిగింది. ఈ హనుమాన్ జయంతి హనుమత్ జయంతి శుభ సందర్భంగా నేను రాసినటువంటి ఆ కపీస శతకంలోంచి కొన్ని పద్యాలు మీ అందరి ముందరికి కూడా తెస్తున్నాను. ఆశీర్వదించండి. ముందుగా శతకం రాసే ముందుగా గణపతి ప్రార్థన చేయాలి కదా. శ్రీకరుడై బ్రహ్మాచ్యుతపాకారి ప్రముఖనిత విభవరూపుండై లోకులకీప్సిత సిద్ధిని చేకూర్చు గణేశుదలుచు చేరిక పీసా. అంటే శ్రీకరుడై బ్రహ్మాచ్యుతపాకారి ప్రముఖోన్నత విభవరూపుండై లోకుల కీప్సిత సిద్ధిని చేకూర్చు గణేశుదలుచు చేరిక పీసా. అంటే శ్రీకరుడై అందరికీ కూడా శుభాలు చేకూర్చేటువంటి వాడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రాది దేవతలందరూ కూడా ముందుగా గణేశుని పొగిడేటటువంటి మంచి వైభవం గలవటువంటి వాడై, అదేవిధంగా తన భక్తులందరికీ కూడా లోకంలో కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి వాడైనటువంటి ఆ గణేశుణ్ణి నీ మీద శతకం రాసేటటువంటి ఈ ప్రయత్నాన్ని సఫలం చేయమని వేడుకుంటూ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాను కపీసా అని ఆంజనేయ స్వామిని ముందర మొక్కానన్నమాట. అదేవిధంగా హనుమంతుణ్ణి నగధర పద సేవక పన్నగధర వరరూప పావన గుణ విభూష నిగమాగమ పండిత దివ్యగదాయుధ భక్త చిత్తవాస కపీస. నగధర పద సేవక. నగధరుడంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఆ యొక్క అవతారాలే కదా అవన్నీ కూడా. నగధర పద సేవక పన్నగధర వరరూప అంటే హనుమంతుడు ఈశ్వరాంశ సంభూతుడు. ఆయన చరిత్ర తెలుసుకుంటే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి, ఏ విధంగా ఈశ్వరాంశ సంభూతుడో. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడా పావన గుణ విభూష మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి గుణాలన్నీ కూడా గుణాలచే శోభితుడైనటువంటి వాడా, శోభిల్లేటటువంటి వాడా. నిగమాగమ పండిత వేదాలన్నీ కూడా హనుమంతుడు దిట్ట. వేదాలన్నీ కూడా ఆయనకి కరతలామకాలు. సూర్య భగవానుడి దగ్గర నేర్చుకున్నాడు. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కూడా వేదాలన్నీ కూడా ఆయన చదువుతాట. దివ్యమైనటువంటి గదని ఆయుధంగా ధరించేటటువంటి వాడా, భక్తులందరి చిత్తంలోనూ మనసులోనూ ఉండేటటువంటి వాడా హనుమంతుడా నీకు నమస్కారము కపీస అని ఈ పద్యంలో ఆయన్ని నేను వేడుకున్నాను. శివతేజోద్భవుడవు, శివుడి యొక్క అంశ నుంచి ఉద్భవించినటువంటి వాడా. శివతేజోద్భవుడవు కేశవ భక్తుడవు. కేశవుడి యొక్క అంటే హరి యొక్క భక్తుడు. ఆర్యనీదు చరితం బెరుగన్. నీ యొక్క ఈ చరిత్ర తెలుసుకుంటే శివుడే కేశవుడని, కేశవుడే శివుడంచు తెలుయు జగము కపీస. శివుడే కేశవుడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అన్నాయి కదా శాస్త్రాలు. శివుడు కేశవుడు హరిహరులకు ఎటువంటి భేదము లేదని ఈ హనుమంతుడి యొక్క రూపాన్ని అవతారాన్ని బట్టి మనకి అర్థమవుతుందని హనుమంతుడిని నేను ప్రార్థిస్తున్నాను అన్నమాట. భవదీయోపాసన భవతాప వినాశకరము భద్రం విడుని స్తవనీయ సన్నిధానము పవనాత్మజరామ భక్త పాహి కపీస. భవదీయోపాసన హనుమంతుడి యొక్క ఉపాసన చాలా గొప్పది. సుందరకాండ పారాయణ చేసిన వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు. అందులోనూ రేపు హనుమాన్ జయంతి. రేపు దశమి మొదలుకొని 5 రోజులు ఎవరైతే ఈ యొక్క ఉపాసన చేస్తారో హనుమంతుడి యొక్క
ఆంజనేయో మహావీరో హనుమాన్ మారుతాత్మజ తత్వజ్ఞాన ప్రదర్శితాదేవి ముద్రా ప్రదాయక, ఏదోటి, లేకపోతే హనుమాన్ చాలీసా, లేకపోతే హనుమంతుడికి సంబంధించినటువంటి ఏదో ఒక శ్లోకాలు 5 రోజులు చక్కగా చేసిన వాళ్ళకి హనుమంతుడి యొక్క ఆశీస్సుతోటి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయట. భవదీయోపాసన భువి భవతాప వినాశకరము. మనకు పుట్టుకతోటే అనేక తాపాలు సంప్రాప్తిస్తున్నాయి కదా, అవన్నీ కూడా పోగొడతాడు. ఆ తాపాలు, ఆ పీడలు అన్నీ కూడా పోగొడతాట హనుమంతుడు. భవతాప వినాశకరము భద్రం విడుని స్తవనీయ సన్నిధానము. ఆంజనేయుడి యొక్క సన్నిధిలో కనుక మనం ఉంటేట భద్రము, మనకి ఎటువంటి భయాలు లేవు. చక్కగా అనేకమైనటువంటి గ్రహ బాధలైతనో, భూత ప్రేత పిశాచాది దుష్టగ్రహ పీడలైతనో అన్నీ కూడా పోగొడతాడనమాట. పవనాత్మజ రామ భక్త పాహి కపీశ. పవనాత్మజ అంటే వాయుపుత్రుడు హనుమంతుడు, వాయుసూతుడు కదా. ఓ కపీశ, పవనాత్మజ, నీకు నమస్కారం అని చెప్తున్నాను అన్నమాట. ఏ పూర్వ పుణ్యమో మరి, ఏ పూజా ఫలములో లేక ఏ గ్రహ బలమో, నీ పాద సేవ చేసేడు వ్యాపారము దక్కె నాకు వసుధ కపీశ. నేను ఇలా ప్రార్థిస్తున్నాను అన్నమాట. నా కృతజ్ఞతలు అలా చెప్పుకుంటున్నాను. ఏమని? ఏ పూర్వ పుణ్యమో, నిన్ను ఈ ప్రార్థించేటటువంటి నీ భక్తుడైనటువంటి అదృష్టం నాకు ఏ పూర్వ పుణ్యం వల్ల దక్కిందో, మరి ఏ పూజా ఫలమో, ఏ పూజ చేయడం వల్ల వచ్చిందో, మరి లేక ఏ గ్రహ బలమో, నా జాతకంలో ఏదైనా మంచి గ్రహ బలం ఏమైనా ఉందేమో, నీ పాద సేవ చేసేడు వ్యాపారము దక్కె నాకు వసుధ కపీశ. ఆ యొక్క పుణ్యాలన్నిటి వల్ల నీ యొక్క పాదసేవ చేసేటటువంటి అదృష్టం నాకు దక్కిందని ఈ యొక్క కపీశ శతకంలో 4-5 పద్యాలు మీ అందరి ముందర ఉంచాను. అందరూ కూడా నన్ను ఆశీర్వదించమని కోరుతూ, అలాగే ఈ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను.